పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసుల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సూచనలు సుప్రీంకోర్టు సలహాల మేరకు ఐపీఎఫ్ కనీస పెన్షన్ 7,500కు పెంచాలని, కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయం కల్పించాలని ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈపీఎఫ్ పెన్షన్ పెంపుదల చేయాలని కోరుతూ మోరంపూడి ఈపీఎఫ్ఓ రీజనల్ కార్యాలయం వద్ద ఐఎఫ్టియు అనుబంధ ఏపీ ప్రగతిశీల ఈపీఎఫ్ పెన్షనర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ధర్నాకి ఆయన ముఖ్య వక్తగా హాజరై ప్రసంగించారు. సంవత్సరాల తరబడి కష్టించి తమ రక్తమాంసాలు దారబోసిన కార్మికులకు మోడీ ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేస్తుందని విమర్శించారు. ఇప్పటికైనా మోడీ, అమిత్ షా ప్రభుత్వం కార్పొరేటర్ల సేవ చేయడమే కాకుండా కష్టజీవులకు న్యాయంగా రావాల్సిన పెన్షన్ పెంచాలని, లేకపోతే ఉద్యమం తీవ్రతరం అవుతుందని హెచ్చరించారు. ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి, పెన్షనర్ల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు యు వెంకటేశ్వరరావు, అధ్యక్షులు కోసూరి నూకరాజు, ఉపాధ్యక్షులు కింతల చిట్టయ్య, బుద్ధా నాగేశ్వరరావు, కార్యదర్శులు బగాది రమణ, బుడుమూరు శ్రీనివాసరావు, కోశాధికారి కొంపంగి కృష్ణ, నాయకులు కె దేవేందర్, కూన సన్యాసిరావు, సత్యబాబు, మాతయ్య, శివ, శ్రీను, రైస్ మిల్ లక్ష్మణరావు, త్రినాథ్, లొట్టి గణేష్, జనార్దన్ తదితరులు నాయకత్వం వహించారు. కుటుంబ సభ్యులకు వైద్య సౌకర్యం, పెన్షనర్ల సంక్షేమ సంఘం. వెంకటేశ్వరరావు, ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి, ప్రగతిశీల ఈపీఎఫ్ పెన్షనర్ల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు. గత అనేక సంవత్సరాలుగా కేంద్రంలోని మోడీ, అమిత్ షాల ప్రభుత్వం ఈపీఎఫ్ కనీస పెన్షన్ పెంచకుండా తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. సంవత్సరాల తరబడి 25-30 సంవత్సరాల పైగా సర్వీస్ చేసి లక్షల రూపాయలు ఈపీఎఫ్ఓకు చెల్లించినటువంటి చందాదారులకి కనీస పెన్షన్ చెల్లించడానికి మోడీ ప్రభుత్వానికి చేతులు రావటం లేదు. ఈ ప్రభుత్వం నియమించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కనీస పెన్షన్ 7,500 రూపాయలు ఇవ్వాలని, కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయం కల్పించాలని, డిఏని లింక్ చేయాలని సూచన చేసింది. పిఎఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కూడా ఇదే విషయాన్ని సూచన చేసింది. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా ఈ విషయం మీద సలహా ఇచ్చింది. ప్రగతిశీల ఈపీఎఫ్ పెన్షనర్ల సంక్షేమ సంఘం తరఫున పిఎఫ్కి సంబంధించిన పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తూ దశలవారీ పోరాటానికి కొనసాగిస్తూ ఉన్నాం. పోయిన నెల ఏలూరులో కూడా పిఎఫ్ ఆఫీస్ ముందు కలెక్టరేట్ దగ్గర కూడా ధర్నా చేయడం జరిగింది. ఈరోజు జూన్ 8వ తేదీన ప్రాంతీయ కమిషనర్ కార్యాలయం వద్ద రాజమండ్రిలో కూడా ధర్నా చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా పెరిగే ధరలకు అనుగుణంగా డిఏకి లింక్ చేసి పెన్షన్ను ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఎందుకనంటే జీవితాంతం కష్టపడి తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసిన కార్మికులు, ఉద్యోగులు, శ్రామికులు, కష్టజీవులు వీళ్ళందరూ కూడా తమ డబ్బులు పిఎఫ్లో ఉన్నాయి. వాటి మీద పెన్షన్ ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఇదేదో ఉచిత పుణ్యంగా వాళ్ళు ఇవ్వట్లేదు. ఇచ్చేది కూడా పెరిగే ధరలకు అనుగుణంగా ఇవ్వకుండా ఏళ్ల తరబడి 1,000 రూపాయలు మాత్రమే ఇవ్వడం అంటే చాలా సిగ్గుసేట్ అయింది.